అనగనగా కొండపల్లి అనే గ్రామం ఉండేది. అక్కడ పండుగాడు అనే గొర్రెల కాపరి ఉండేవాడు. ఒకరోజు పండుగాడు ఉదయాన్నే లేచి గొర్రెలను అడవికి తీసుకెళ్తూ ఉండగా దారిలో అనుకోకుండా ఒక పంది కనిపించింది. పండుగాడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలెట్టాడు. పందికి చాలా భయమేసింది. అది కేకలు పెడుతూ అటూ ఇటూ పరిగెత్తింది. నానా గోల పెట్టింది. ఎలాగో కష్టపడి పండుగాడు దాన్ని పట్టుకుని భుజం మీద వేసుకుని వెళ్ళసాగాడు. అప్పుడైనా పంది గోల పెట్టడం ఆపిందా? లేదు. ఇంకా గోల ఎక్కువ పెడుతూనే ఉంది. భుజం మీద ఊరికే ఉండకుండా మెలికలు తిరుగుతూ కిందకి దుంకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. అలా గోల పెడుతున్న పందిని చూసి పండుగాడు వెనకున్న గొర్రెలన్నీ నవ్వడం మొదలెట్టాయి. వాటిల్లో ఒక గొర్రె పందితో ఇలా అంది, ఎందుకు అంత గోల పెడుతున్నావు? ఎంత సిల్లీగా కనిపిస్తున్నావో తెలుసా? ఈ గొర్రెలోడు మమ్మల్ని కూడా ఇలా పట్టుకుని నడుస్తాడు. కాని మేము ఎప్పుడు ఇలా గోల పెట్టము. దానికి మిగిలిన గొర్రెలు తల ఊపాయి. దానికి పంది ఇలా అన్నది, మిమ్మల్ని మీ యజమాని అదే మీ పండుగాడు జాగ్రత్తగా చూసుకుంటాడు. నీకు స్నానం చేయించి మేతకు తీసుకువెళ్ళి మిగతా జంతువుల నుంచి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు. అందుకే మీకు అతనంటే భయం లేదు. కాని నన్నేమి చేస్తాడో తెలీదు కదా. నన్ను వండుకు తింటాడో ఊళ్ళో అమ్మేస్తాడో ఏమిటో నా భయం నాకు ఉంటుంది కదా అని అన్నది. అప్పుడు గొర్రెలన్నీ నిజమే, ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా సాహసమంతులలా ఉండడం చాలా సులువు. ఆపద వచ్చినప్పుడు భయమంటే ఏంటో తెలుస్తుంది. అందుకే భయపడుతున్న వాళ్లని చూసి నవ్వకూడదు. వాళ్ల కష్టం అర్థం చేసుకోవాలి అని చెప్పింది.